మన పేరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శనివారం సంతకు వచ్చినాం. ఇది ప్రతి శనివారం అయితే నడుస్తుంటుంది. లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. ఇక్కడ మన ముందున్న బరిగొడ్ల ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని తెల్లది బ్రో ఇది? ఎన్ని తెల్ల బరిగొడ్డు? 3వ ఈత బరిగొడ్డు. ఏం దుడు ఉంది దీనికి? దున్నపోతుంది. ఏం ధరలు ఉంది? ఏం ధర చెప్పినావు? 60,000 చెప్పినావు. పాలు ఎన్ని లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది? పొద్దుగాల 3 సాయంత్రం 3 6 లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇంచుమించు 5 కంటే ఎక్కువనే ఇస్తునే ప్రయత్నం ఉంది. మరి ఫోన్ నెంబర్ చెప్తారా? సెల్లు లేదు. చూస్తున్నారు కదా, బరిగొడ్డు కావాలనుకున్న వాళ్ళు చాలా వరకు పెబ్బేరు సంతకు వచ్చే ప్రయత్నం అయితే చేయండి. లొకేషన్ అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. నేనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంటా. ఇక్కడ ఇంకో బరిగొడ్డు అయితే మనం చూస్తున్నాం. వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని తెల్లది అనేది? ఓకే, ఇప్పుడు కొంతమంది రైతులు అయితే చెప్పడం కేదుడనా పొద్దుడన్నది? కేదుడనా? ఎన్ని తెల్ల బరిగొడ్డు ఇది? 3 తెల్లదా? పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? 2.5 ఇస్తుంది. పొద్దుగాల 2 2.5 ఇంచుమించు 4 నుంచి 5 లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది? లేదా? ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? సుంకేశ్వర డ్యామ్ కదా? సుంకేశ్వర డ్యామ్ జిల్లా ఏది వస్తుంది? కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యామ్ దగ్గర అయితే రైతు ఒక అడ్రస్ అయితే ఉంది. మరి రేట్ ఎంత లేపుతీవి? 62,000 అయితే చెప్పిండు. మరి ఈ వారం సంతలో రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. ఎన్ని తెల్లది బ్రో బరిగొడ్డు ఇది? 3వ ఈతనా? ఏం దుడ్డు ఉంది అది? పొద్దుడు ఉంది. ఎన్ని లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉంది ఇది? 2 ఇస్తుంది. పొద్దుగాల 2 సాయంత్రం 2 4 లీటర్లు ఇవ్వచ్చు. ఇక్కడ మన అడ్రస్ శ్రీరంగపురం విలేజ్, ఇక వనపర్తి జిల్లా. ఇక్కడ మన లోకల్ అబ్బాయి అయితే మరి ఫోన్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? పొద్దున వచ్చిన ఎండకు మనసులమే ఊగుతావు అమ్మ ఎండకు. ఎక్కడికి? చూస్తున్నారు కదా, మరి ఇదైతే బేరం తెగేటట్టు లేదు ఇప్పట్లో. ఇక ఇంకో బరిగొడ్డు చూసే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని తెలదు బ్రో? ఏమవుతాడా పిల్లాడు? ఇక్కడ బరిగొడ్డు వచ్చేసి మనకు 65,000 రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఎన్ని తెలది ఇది? 3 తెల బరిగొడ్డు అయితే చెప్తున్నాడు. మరి ఇక్కడ అడ్రస్ మనది కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండు. మరి సుంకేశ్ల అన్న మీది కూడా సుంకేశ్ల. చూస్తున్నారు కదా, ఇక మనం సంతాలు అయితే మొత్తం సుంకేశ్ల నుంచి అయితే మీరు బేరగాలు ఉండే అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 8309044016. మరి చూస్తున్నారు కదా, మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైనా ఇట్లా యూట్యూబ్లో చూసి చేస్తుంటారా ఫోన్ ఎప్పుడన్నా? ఇప్పుడు ఒకసారి చేస్తారు. అయితే నడుస్తుంది మన యూట్యూబ్ ద్వారా కూడా మనకు బేరాలు అయితే నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఇంకో బరిగొడ్డుని అయితే చూస్తున్నారు. చిల్కా బర్రె. అట్లా కాదు, నువ్వు పిండుకో నేను వద్దంటే పిండుకో, నువ్వు పిండుకో నేను వద్దనేది కాదు. ఏ పుట్ట మంచాలో వచ్చి పిండుకో, కూర్చుకొని పిండుకో, చూసుకోనా తేమ అంటించుకొని చేతికి పాలు గట్టిగా ఎంత అయిపోయిన అవుతుందా? అంతా అయిపోయింది. నేను 44 అడుగుతున్నారు, 46 అయితే ఇస్తాను. 55 చెప్తులే. ఎవరు దాదా ఇది? ఎవరు? రాజోలే. రాజోలే.
బేరం చేస్తాను రైతువా? రైతునబ్బా. రైతువేనా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? బజార్. బజార్. పేరే బజారా? పేరే బజార్. తాత పేరైతే బజార్ అంట. రైతు బజారా? ఓ. మళ్ళీ ఎన్ని తెలదు బర్రే? 2 అయితే బర్రె. 2 అవుతుంది. ఏం దూడ ఇది? పొద్దుడ. పొద్దుడనా? పాలు ఎన్ని ఇస్తుంది? పాలు 2.5, 2 ఒక డబుల్ చెప్ప 3 ఇస్తుంది, 3.5 ఇస్తుంది. అంతే, పాలు గ్యారెంటీ అంటావు? 2.5 అయితే గ్యారెంటీ ఇస్తుంది. పొద్దుగాల సాయంత్రం? పొద్దున 2.5 సాయంత్రం 2. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా? ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా? ఫోన్ నెంబర్ ఫోన్ లేదంట బర్రె అయితే. చూస్తున్నారు కదా, ఫోన్ నెంబర్ అయితే చెప్పడం లేదు. మరి నెక్స్ట్ బర్రె ఏం రేట్లో ఉందనే తెలుసుకుందాం. దాదా వద్దులే నెంబర్. ఎవరిది బర్రె? మీదేనా? తీసుకున్నారా? ఏ ఊరు మీది? జన్పల్లి. ఎంత కొన్నారు ఇది? 35,000 చెప్పారా? ఎన్ని తల బర్రె అని చెప్పారు? 4 అయితే అని చెప్పారు. ఏం దూడ ఉంది దీనికి? ఇదేనా? పొద్దుడ ఉంది. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పారు? 1.5 లీటర్ 2 ఇస్తాను పూటకు. చూస్తున్నారు కదా, మరి 35,000 అంట. రేట్ అయితే సరిపోయిందా లేదనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నాకు తెలిసిన కాడికి అయితే బెస్ట్ రేటు చూసి మంచి బేరం అయితే ఆడినరు. మంచిగా రేటుకే కొన్నారు. తక్కువనే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎట్లా నీకు ఇంటికాడ బరిగొడ్లు ఉన్నాయా? అంటే ఎన్ని ఉంటాయి? ఇంచుమించు 20 ఉన్నాయా? చూసారు కదా, రైతుకు బర్రెలు ఉన్నాయి కాబట్టి బర్రెల గురించి తెలుసు కాబట్టి రేటు కరెక్ట్గా అయితే పెట్టిండు. ఎక్కువ తక్కువ అయితే ఏం పెట్టలే, కరెక్ట్ రేటుకే బర్రెని అయితే కొన్నాడు. ఏం పేరు తాత నీ పేరు? బలరాం తాత, జనపల్లి. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్.